మిడిల్ ఈస్ట్లో సరికొత్త పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ డ్రామా మొదలైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న గాజా శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గట్టి షాక్ ఇచ్చారు. గాజాలో యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు అమెరికా మద్దతుతో డెవలప్ చేసిన పీస్ ప్లాన్ డ్రాఫ్ట్ను ఇజ్రాయెల్ రిజెక్ట్ చేసింది. అమెరికా ప్రపోజ్ చేసిన ఈ ప్లాన్ను తాము యాక్సెప్ట్ చేయలేదని నెతన్యాహు స్వయంగా ప్రకటించడం ఇప్పుడు గ్లోబల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించిన తర్వాతే గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గుతామని హామీలు ఇచ్చినప్పటికీ ఈ ప్రణాళికపై ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ ఇష్యూపై ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మంగళవారం రాత్రి తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టీం హమాస్ను పూర్తిగా డిస్ఆర్మ్ చేయడం అంటే నిరాయుధీకరించడం, గాజాను కంప్లీట్గా మిలిటరీ రహిత ప్రాంతంగా మార్చడం పాజిబుల్ అవుతుందని భావిస్తుందని నెతన్యాహు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ప్లాన్ను మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యుఎస్ టీం మాకు ఒక డ్రాఫ్ట్ కాపీని పంపిందన్నారు నెతన్యాహు. అయితే దానికి మేం ఇంకా ఓకే చెప్పలేదని, అది మేము తయారు చేసిన డ్రాఫ్ట్ కాదన్నారు. అందుకే మాకున్న అభ్యంతరాలు, అభిప్రాయాలు, మార్పుల సూచనలను తిరిగి అమెరికాకు పంపించామని నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి అమెరికా సపోర్టుతో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ పీస్ రిప్రజెంటేటివ్స్తో నెతన్యాహు సోమవారమే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో హమాస్ నిరాయుధీకరణ కంప్లీట్ అయిన తర్వాతే గాజా నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విత్డ్రాయల్ ఉంటుందని యుఎస్ టీం హామీ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. అయితే ఈ పీస్ అగ్రిమెంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దంటూ నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ రూలింగ్ కోయలిషన్ నుంచి తీవ్రమైన ప్రెజర్ పెరుగుతుంది. నెతన్యాహు ప్రభుత్వంలోని ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ మినిస్టర్లు ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రణాళికపై సెక్యూరిటీ క్యాబినెట్లో మరోసారి రీఓటింగ్ నిర్వహించాలని ఇద్దరు ఫైర్ బ్రాండ్ మినిస్టర్లు మంగళవారం ఓపెన్గా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రపోజల్స్లో మొదట్లో చర్చించిన పాయింట్స్కి మ్యాచ్ అవ్వడం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కొత్త అమెరికా ప్లాన్ ప్రకారం గాజా స్క్రిప్ట్లో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ మోహరించే ఒక సెన్సేషనల్ ప్రపోజల్ కూడా ఉంది. అయితే ఈ ప్రపోజల్పై ఇజ్రాయెల్లోని పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర చర్చ నడుస్తుంది. మంగళవారం జరగాల్సిన ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ను సడన్గా గురువారానికి వాయిదా వేశారు. అక్టోబర్ 27న జరగబోయే ఆల్టర్నేటివ్ ఎలక్షన్స్కు ముందు నెతన్యాహు నేతృత్వంలోని లీకుడ్ పార్టీలో ప్రైమరీ ఎలక్షన్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ దృష్టినే క్యాబినెట్ మీటింగ్ను పోస్ట్పోన్ చేశారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నెతన్యాహుకు సొంత పార్టీ నుంచి అలాగే రైట్ వింగ్ అలయన్స్ నుంచి టఫ్ కాంపిటీషన్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ బెజ్లెల్ స్మోట్రిచ్ అలాగే సెటిల్మెంట్స్ మినిస్టర్ ఓరిట్ స్ట్రూక్ ఈ ప్లాన్పై రీఓటింగ్ కోరడాన్ని కేవలం ఒక పొలిటికల్ క్యాంపెయిన్ స్ట్రాటజీగా చూడాలని ఇజ్రాయెల్కు చెందిన మొలాద్ థింక్ ట్యాంక్ సీనియర్ రీసెర్చర్ టాల్ ఎలోవిట్స్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఎలక్షన్స్లో తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి నెతన్యాహుపై ప్రెజర్ మెయింటైన్ చేయడానికి ఈ ఇద్దరు మినిస్టర్లు రీఓటింగ్ డిమాండ్ తెరపైకి తెచ్చారని ఆయన విశ్లేషించారు. ఇజ్రాయెల్ రైట్ వింగ్ లీడర్లు ఈ వివాదం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్లకుండా ఎప్పటికప్పుడు డీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ కొసావో, ఇండోనేషియా వంటి కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ ట్రూప్స్ గాజాలో ల్యాండ్ అయ్యి మోహరిస్తే అక్కడ ఇజ్రాయెల్ ఆర్మీ ఆపరేట్ చేసే తీరు కంప్లీట్గా మారిపోతుంది. అప్పుడు ఐడిఎఫ్కి ఫ్రీ హ్యాండ్ ఉండదు. అయితే గ్లోబల్ డిప్లొమాటిక్ వేదికలపై ఇజ్రాయెల్ రోజురోజుకు ఐసోలేట్ అవుతున్న నేపథ్యంలో అమెరికా సపోర్టుతో వచ్చిన ఈ బిగ్ పీస్ ప్లాన్ను కంప్లీట్గా రిజెక్ట్ చేసేంత సీన్ ఇజ్రాయెల్కు లేదని ఏలోవిట్స్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వేదికలపై ఇజ్రాయెల్కు మిగిలి ఉన్న ఏకైక బిగ్గెస్ట్ అలై అమెరికా మాత్రమే. కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే సలహాలను, ప్రపోజల్స్ను నెతన్యాహు ఖచ్చితంగా కన్సిడర్ చేయక తప్పదు. ఈ మొత్తం డ్రామాలో నెతన్యాహు మెయిన్ రోల్ ప్లే చేయడం లేదని, కేవలం కొన్ని హార్డ్ టర్మ్స్ను అడ్డుకోవడానికి మాత్రమే ఆయన ట్రై చేస్తున్నారని రీసెర్చర్ టాల్ ఎలోవిట్స్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి కొత్త ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ రావడం లేదని, అమెరికా ఇచ్చే ఆఫర్లపైనే వీరు బేరసారాలు ఆడుతున్నారని తెలిపారు. మరోవైపు గాజాపై సైనిక దాడులను తగ్గించాలంటూ ఇజ్రాయెల్పై అమెరికా చేస్తున్న తీవ్రమైన ప్రెజర్ వర్కౌట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. పీస్ ప్లాన్లో భాగంగా ఇజ్రాయెల్ ఆర్మీ
పార్షియల్గా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉన్నందున మిలిటరీ యాక్షన్ను కంట్రోల్ చేయాలని యుఎస్ ఒత్తిడి పెంచింది. ఇజ్రాయెల్ లోకల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం గాజాలో ఐడిఎఫ్ సైనికులు ఏదైనా దాడి నిర్వహించాలంటే ఇకపై ఆర్మీ చీఫ్ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని ఆర్మర్డ్ ఫోర్సెస్ ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ జారీ చేసింది. సైనికులకు ఇమ్మీడియట్ లైఫ్ థ్రెట్ ఎదురైతే తప్ప ఈ రూల్ నుంచి మినహాయింపు ఉండదు. గతంలో రీజనల్ కమాండర్ పర్మిషన్స్తోనే అటాక్స్ జరిగేవి, కానీ ఇప్పుడు అనుమతి ప్రక్రియను అత్యంత కఠినతరం చేశారు. ఈ సరికొత్త పొలిటికల్ పరిణామాలపై రెస్పాండ్ అవ్వాలని మీడియా కోరగా ఇజ్రాయెల్ ఆర్మీ ఈ మ్యాటర్ను పొలిటికల్ లీడర్షిప్కే వదిలేసింది. ఇక ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఆఫీస్ ప్రతినిధి మాత్రం ఈ అమెరికా పీస్ ప్లాన్ రిజెక్షన్ అంశంపై ఎలాంటి కామెంట్స్ చేయడానికి నిరాకరించారు. డిప్లొమాటిక్ ప్రెజర్ అండ్ డొమెస్టిక్ పొలిటికల్ ప్రెజర్ మధ్య నలిగిపోతున్న నెతన్యాహు ట్రంప్ పీస్ ప్లాన్ను చివరికి అంగీకరిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.